ఇక్కడ అమ్మవారిని మొక్కులు చెల్లించుకోవడానికి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు అలాగే పిల్లలు కావాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆ జీవితంలో నెరవేరని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి మేడారం జాతరకు వెళ్తే తప్ప ఖచ్చితంగా నెరవేరుతున్నటువంటి నమ్మకం. ఇది దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా వస్తున్నటువంటి అమ్మవారి ప్రాశస్త్యం అందరికీ తెలుస్తుంది. కాబట్టి దినదిన ప్రవర్ధమానం అవుకుంటూ మేడారం జాతర 1,00,000 నుండి 2 లక్షలు 3 లక్షలు ఇప్పుడు 2 కోట్ల వరకు వస్తుందంటే అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఎంత ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలామంది జనగామ జిల్లా నుండి కూడా వస్తున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. పెద్దిరాజిరెడ్డి గారు, నిజంగా మీరు మొదటిసారి అమ్మవారిని ఎప్పుడు దర్శించుకున్నారు? ఈసారి కూడా కుటుంబంతో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి మీద మీకు అందుకంత గురి? మేము 1991 నుండి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సుమారు 30 సంవత్సరాల నుండి కూడా ప్రతి ఇయర్ ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం తోటి కొంచెం మాకు మంచిగా అనిపించడంతో పాటు కుటుంబం కూడా సంతోషకరంగా ఉంటుంది. అమ్మవారి దీవెనలు కూడా చాలా చక్కగా ఉంటాయి. అమ్మవారిని అందరూ కూడా దర్శించుకోవాలి. ఇది వరంగల్ జిల్లాలో ఉన్నందుకైనా మనము ఇది ఏసియా ఖండంలోనే పెద్ద జాతరగా నడుస్తుంది. అందుకోసం మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండడం మన అందరి అదృష్టంగా అమ్మవారు కూడా అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడే చాలామంది చెప్తున్నారు వరంగల్లో ఏ ప్రాంతంలో అంటే ఉమ్మడి వరంగల్లో పుట్టిన వాళ్ళందరూ జిల్లాలు వేరేనా అని వరంగల్ అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది. మీరు ఎట్లా అనిపిస్తుంది? ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ పిల్ల పాపలు వృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇక మీ కుటుంబం నుంచి ఒక మొక్కులు మొక్కుతూ ఉంటారు, బంగారాన్ని సమర్పించడం, అలాగే ఇంకా కొత్త కొత్త మొక్కులు మొక్కుతూ ఉంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి యొక్క? అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఇయర్ ఖచ్చితంగా వస్తాం మేము. ఓకే ఓకే